నాయకులంతా పార్న్ చూస్తారు. బీహార్లోని పూర్ణియా స్వతంత్ర ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ మరోసారి వివాదంలో చిక్కున్నారు. మహిళల రాజకీయ జీవితాలపై ఆయన చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన తరుణంలో మహిళా నేతలు ఎదుగుదలపై ఆయన చేసిన వ్యాఖ్యలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. దీనిపై మహిళా కమిషన్ సీరియస్ అవ్వగా పప్పు యాదవ్ మాత్రం తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెబుతూ మరిన్ని వివాదాస్పద ఆరోపణలు చేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. చట్టసభల్లో మహిళలకు 33% కోటా కల్పించే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంట్లో 3/2 మెజారిటీ సాధించలేక వీగిపోయింది. ఈ నేపథ్యంలో స్పందించిన పప్పు యాదవ్ మహిళల రాజకీయ జీవితాలు మగాళ్ళు పడక గదిలోనే మొదలవుతాయి అంటూ అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు విన్న రాజకీయ వర్గాలతో పాటు సామాన్య ప్రజలు కూడా విస్మయం వ్యక్తం చేశారు. మహిళా నేతల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్న ఈ మాటలపై బీహార్ మహిళా కమిషన్ తక్షణమే స్పందించి ఆయనకు నోటీసులు జారీ చేసింది. మహిళా కమిషన్ నోటీసులపై పప్పు యాదవ్ ఏమాత్రం తగ్గకుండా మరింత ఘాటుగా స్పందించారు. దేశంలోని 70 నుంచి 80% మంది రాజకీయ నాయకులు పోర్నోగ్రఫీ చూస్తారని, తనతో సహా అందరి మొబైల్ ఫోన్లను తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని తాను సభలోనూ చెప్పానన్నారు. మహిళా కమిషన్ సభ్యురాలు సజల్ను టార్గెట్ చేస్తూ ఆమెకు సంబంధించిన కొన్ని వ్యక్తిగత ఫోటోలు తన దగ్గర ఉన్నాయని, వాటిని బయట పెడతానని బెదిరింపులకు దిగడం గమనార్హం. పురుష నాయకుల దోపిడీ గురించి మాట్లాడుతుంటే మహిళా కమిషన్కు ఎందుకు ఇబ్బంది అని ఆయన ప్రశ్నించారు. పప్పు యాదవ్ చేసిన వ్యాఖ్యలను అటు బీజేపీతో పాటు ఆయనకు మద్దతుగా నిలిచే కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగా ఖండించింది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే చారిత్రాత్మక బిల్లు విఫలమైన వేళ బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉండి ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేయడం రాజకీయ విలువల పతనానికి నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాను మహిళల పక్షాన్ని పోరాడుతున్నానని పప్పు యాదవ్ చెప్పుకుంటున్నా ఆయన మాటలు మాత్రం మహిళా సాధికారతకు కించపరిచేలా ఉన్నాయని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నోటీసులకు ఘాటుగా బదులివ్వడమే కాకుండా కమిషన్ సభ్యులను బెదిరించిన పప్పు యాదవ్ పై తదితర చర్యలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఎంపీ స్థాయి వ్యక్తి ఇలాంటి భాషను వాడటం సరైనదేనా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.